నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 10వ తరగతి ఫలితాల్లో 91.31% ఉత్తీర్ణత. మొదటి స్థానంలో నిర్మల్, చివరిలో నిలిచిన వికారాబాద్ జిల్లా. జూన్ 3 నుంచి 13 వరకు 10వ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు 15 రోజుల పాటు అవకాశం. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీల దూకుడు. ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్న నేతలు. అసహనంతోనే కాంగ్రెస్ అసత్యాలను ప్రచారం చేస్తుందన్న అమిత్ షా. దుష్ప్రచారాలను తిప్పికొట్టేలా గెలుపు ఉంటుందని ధీమా. దేవెగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై వేటుకు రంగం సిద్ధం. పార్టీ నుంచి సస్పెండ్ చేయటం ఖాయమంటున్న జేడీఎస్ వర్గాలు. పదో తరగతి ఫలితాల్లో 91.31% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలికలదే మళ్లీ పై చేయి కాగా వాళ్ల ఉత్తీర్ణత శాతం 93.23గా ఉంది. 89.42% మంది అబ్బాయిలు పాసయ్యారు. హైదరాబాద్లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం 10వ తరగతి ఫలితాలను విడుదల చేశారు. పాస్ అయిన వారిలో 8,883 మంది విద్యార్థులకు 10కి 10 జీపీఏ వచ్చినట్లు ఆయన తెలిపారు. జూన్ 3 నుంచి 13 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బుర్రా వెంకటేశం ప్రకటించారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కు నేటి నుంచి 15 రోజుల పాటు అవకాశం కల్పించారు. 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. పాస్ పర్సెంటేజ్ చూస్తే గర్ల్స్ యాజ్ యూజువల్ హయ్యర్ పర్సెంటేజ్ తో పాస్ అయ్యారు. సో 3.81% హయ్యర్ పర్సెంటేజ్ దాన్ ది బాయ్స్ వచ్చింది. ప్రైవేట్లో కూడా అట్లాగే అమ్మాయిలు 6.74% హయ్యర్ రిజల్ట్స్తో వచ్చారు. సో రెగ్యులర్గా అయితే బాయ్స్ 89.42 అయితే గర్ల్స్ 93.23, అట్లాగే టోటల్గా 91.31. 8,883 స్టూడెంట్స్కి 10/10 జీపీఏ వచ్చింది. 10/10 జీపీఏ 8,883. మొత్తం జిల్లాల వైజ్ కనుక చూస్తే ఈసారి 3,927 స్కూల్స్ 100% రిజల్ట్ వచ్చాయి, విచ్ ఈస్ గుడ్. 3,927 100% రిజల్ట్స్ వచ్చాయి. 6 స్కూల్స్లో 0 రిజల్ట్స్. ఈ 6 స్కూల్స్ కూడా ప్రైవేట్ స్కూల్సే. నిర్మల్ హైయెస్ట్ పర్సెంటేజ్ 99.09, సిద్దిపేట్ 98.65%, రాజన్న సిరిసిల్ల 98.27%తో 1 to 3 ర్యాంక్స్. లీస్ట్ పర్సంటేజ్ వికారాబాద్ 65.10, జోగులాంబ గద్వాల్ 81.38, కుమ్రం భీం ఆసిఫాబాద్ 83.29. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఇమ్మీడియట్గా రాసుకొని వీళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో అడ్మిషన్స్ పొందే విధంగా కూడా వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. 3rd జూన్ నుండి, అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 3rd జూన్ నుండి 13/6 వరకు ఇవి ఎగ్జామ్స్ ఉంటాయి. 9:30 to 12:30. రీకౌంటింగ్ ఆఫ్ మార్క్స్ 15 days వరకు అందుబాటులో ఉంటుంది. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ 500 రూపాయలు పర్ సబ్జెక్ట్ పెట్టుకొని వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. రీవెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ఫోటో కాపీ ఆఫ్ వాల్యూడ్ ఆన్సర్ షీట్స్. ఆన్సర్ షీట్ కూడా వాల్యూ ఫోటో కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందరికీ తెలిసిందేది. 1000 రూపాయలు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇస్తే చలాన్ ద్వారా ఇది వాళ్ళకి కాపీ కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఏం రాశారని చూడడానికి కావాల్సిన మొత్తం కాపీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. బట్ మళ్ళీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే పిల్లలు, తల్లిదండ్రులు కానీ ఎలాంటి ఒత్తిడి గురి కావద్దు. ఎందుకంటే ఇంటర్మీడియట్ తర్వాత కూడా దాదాపు ఒక 10 మంది పిల్లలు సూసైడ్ చేసుకున్నట్లుగా వింటున్నాం, విచ్ ఇస్ వెరీ వెరీ అన్ఫార్చునేట్. సో ఎగ్జామ్ అనేది ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ లైఫ్. ఎగ్జామ్ కాంట్ బి, our results can't be the entire life. So my request is please take it in a cool, relaxed manner. అన్ని ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యి లేక సరిగ్గా జీవితంలో పరీక్షా కాలంలో ఫెయిల్ అయ్యి తర్వాత కాలంలో జీవితంలో అద్భుతంగా రాణించిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు లైఫ్లో. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్.
తనతో పాటు కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలపై నకిలీ వీడియోలు వ్యాప్తి చేసే స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. తాను కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు అనని మాటలను వక్రీకరించి హస్తం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. మతపరమైన రిజర్వేషన్లకు తమ పార్టీ వ్యతిరేకమని, అయితే తమ నినాదాలను కాంగ్రెస్ నేతలు వక్రీకరిస్తున్నారని అమిత్ షా మండిపడ్డారు. उनकी हताशा निराशा इस स्तर पर पहुंच गई कि उन्होंने मेरा और कुछ भाजपा नेताओं का फेक वीडियो बनाकर सबके बीच में सार्वजनिक की. मुख्यमंत्री, प्रदेश अध्यक्ष, इस कक्षा के व्यक्तियों ने भी इस फेक वीडियो को फॉरवर्ड करने का काम किया. अब स्पष्ट हो चुका है. सौभाग्य से मैं जो बोला था उसका भी रिकॉर्डिंग हुआ था, तो वो रिकॉर्ड हमने सबके सामने रखा. दूध का दूध, पानी का पानी हो गया और आज कांग्रेस पार्टी के प्रमुख नेता क्रिमिनल ऑफेंस को फेस कर रहे हैं. ये जो कृत्य है वो उनकी हताशा और निराशा का द्योतक है. जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं, राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और ये इसका चरम लोकसभा में चर्चा न हो देना, राज्यसभा में बहिष्कार करा देना, शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है. और मैं मानता हूं कि अब फेक वीडियो सर्कुलेट कर फर्जी टाइप का जन समर्थन प्राप्त करने का ये प्रयास ये बहुत निंदनीय है और भारतीय राजनीति में किसी प्रमुख दल के द्वारा कभी ऐसा नहीं किया गया. భాజపా మెదక్, జహీరాబాద్ లోక్సభ అభ్యర్థులు రఘునందన్ రావు, బీబీ పాటిళ్లకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మెదక్ జిల్లా అందోల్ నియోజకవర్గం అల్లాదుర్గంలో సాయంత్రం 4:30 గంటలకు జరగనున్న ఈ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మెదక్, జహీరాబాద్ లోక్సభ స్థానాలకు సంబంధించి 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సభకు హాజరు కానున్నారని భాజపా నాయకులు తెలిపారు. 30 ఎకరాల్లో సభ నిర్వహిస్తున్నామని వివరించారు. 1400 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. 3 హెలీప్యాడ్లు నిర్మించారు. ప్రధాని ప్రత్యేక హెలికాప్టర్లో మహారాష్ట్రలోని లాతూర్ నుంచి బయలుదేరి సభాస్థలికి చేరుకుంటారు. సభలో పాల్గొన్న అనంతరం హెలికాప్టర్లో దుండిగల్ విమానాశ్రయం చేరుకొని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల లోక్సభ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు సీఎం హాజరవుతారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. రాత్రి 7 గంటలకు చేవెళ్ల లోక్సభ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం నియోజకవర్గంలో బాలాపూర్, బడంగ్పేట్ కార్నర్ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు హైదరాబాద్లోని ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ సమావేశాల్లో హాజరు కానున్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. గతంలో బారాస 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ చేస్తామని దొంగ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఫ్యాక్టరీ నామరూపాలు లేకుండా చేశారని ఆరోపించారు. పసుపు బోర్డు తీసుకొస్తానని అధికారంలోకి వచ్చిన అరవింద్ మండల కేంద్రాన్ని ఒక్కసారి కూడా సందర్శించలేదని విమర్శించారు. రైతు ఎవ్వరు కూడా అప్పు కట్టవలసిన అవసరం లేదు. రైతు బ్యాంకు చెల్లించాల్సిన అప్పు ఏదైతుందో ప్రభుత్వం బదలాయింపు చేసుకుంటుంది. ప్రభుత్వం బ్యాంకు పూచీకత్తుగా ఉంటుంది. మన అప్పు మాఫీ చేస్తూ ఏదైతుందో 15 ఆగస్టు నాటి ఖరీఫ్ ఏదైతే కొత్త రోజులు ఇప్పిస్తారని చెప్పండి. రైతుల గురించే కాదే, వీళ్ళ వారికి ప్రత్యామ్నాయంగా చక్కెర పంటనే. చక్కెర ఫ్యాక్టరీ ఎప్పుడు మూతపడ్డదో 2015 మూతపడ్డది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అంటూ నేను 2001 ప్రైవేట్ పరమైంది. నువ్వు ప్రభుత్వ పరం చేస్తా అని చెప్పని ఉన్న ఫ్యాక్టరీ మూసేసింది ఎవరు? కవితమ్మ తొరసాని అని చెప్పంటాను. తర్వాత సోదరుడు అరవింద్ వచ్చిండు, నేను ఫ్యాక్టరీ తెరిపిస్తా అన్నాడు. 5 ఏళ్ళు కలిసి తెరిపించినాడమ్మా. అరవింద్ ఎప్పుడు వచ్చినాడు ఇక్కడికి? పార్లమెంట్ ఎంపీగా అయినాడు. కనీసం మండల కేంద్రం సందర్శించకుంటే ఓటు అడిగే హక్కు ఉంటుందే? దేశాన్ని ఉగ్రవాద, అవినీతి రహితంగా మార్చిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని మెట్టుగూడ, అడ్డగుట్ట డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా భాజపా పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం చేశారు. 10 ఏళ్లలో మోదీ సర్కార్ సాధించిన విజయాలు, పథకాలను ప్రజలకు వివరిస్తూ మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని కోరారు. మనకు భూమ పెట్టేటోడికి, మన గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటోడికి, మనకు లోన్లు ఇచ్చి మన ఆమ్దాని పెంచేటోడికి, రానున్న కాలంలో ఇంకా పెంచేటోళ్ళకి మనం ఓటేసి మనం బలపరచాలా అన్న. రైతు సోదరులకు అందరికి చెప్తా ఉన్నా, మనం రిలాక్స్ అయ్యడానికి లేదు. మన రానున్న కాలంలో ఇంకా మంచి పనులు చేసుకునేది ఉంది. మనం ఇలా 20,000 వచ్చి 19,000 రేట్లు వస్తున్నాయని సంకల్పం కుట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చెప్పిన 20,000 టచ్ అవుతుందని మీరు అందరు వినుంటారు. నేను ఇలా మళ్ళీ చెప్తున్నా, మీరు 25,000 30,000 టచ్ అయినా ఆశ్చర్యపోకుండ్రి. మనం రానున్న కాలం మనం మంచి పనులు చేసుకొని మనం పసుపు పెంచుకుందాం. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలే లక్ష్యంగా భారాస పార్టీ ప్రచారాన్ని ఉధృతం చేసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో భారాస ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కౌశిక్ రెడ్డితో కలిసి ప్రచారం చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ భారాసకు ఓటేసి తమను గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు భాజపా హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. గ్యారంటీల అమలు, ప్రజాపాలనపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ భాజపా వైఫల్యాలను భారాస ఎండగడుతోంది. లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ నియోజకవర్గం ప్రధాన పార్టీలకు పరీక్ష పెడుతోంది. ఓటరు నాడి పసిగట్టడం నేతలకు కష్టమవుతోంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆదిలాబాద్లో ఎన్నికల శంఖారావం పూరించారు. మే 2వ తేదీన ఆసిఫాబాద్ కు రేవంత్ రెడ్డి, 5వ తేదీన నిర్మల్ కు రాహుల్ గాంధీ రానున్నారు. మరోవైపు మే 4వ తేదీన మంచిర్యాలలో భారాస అధినేత కేసీఆర్ రోడ్ షో చేపట్టనున్నారు. కమలనాథులు సైతం జాతీయ నేతలతో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 3 పార్టీల నేతలు ఆదిలాబాద్ స్థానంపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. శాసనసభ ఎన్నికలకు ముందు ఉమ్మడి జిల్లాలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్న భారాస ఇప్పుడు అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. గులాబీ పార్టీ అభ్యర్థి ఆత్రం సక్కు ఊరువాడా పర్యటిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక్కొక్కరి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని ప్రధాని మోదీ, ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేశారని ఆరోపిస్తున్నారు. ఆదిలాబాద్లో మరోసారి సత్తా చాటారనే పట్టుదలతో భాజపా ఉంది. సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ దక్కకపోవడం, మాజీ ఎంపీ రమేష్ రాఠోడ్ సహా ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 4 ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేకపోవడం పరీక్షగా మారుతోంది. మరోవైపు అభ్యర్థి గోడం నగేష్ కు మద్దతుగా ప్రచారానికి రావాల్సిన మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, విదేశాంగ మంత్రి జయశంకర్ పర్యటనలు రద్దు కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మే మొదటి వారంలో ప్రధాని మోదీ, అగ్రనేతలు యోగి, అమిత్ షా, నడ్డా సభలతో జిల్లా ప్రజల దృష్టిని ఆకర్షించారని భాజపా కసరత్తులు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ సీటుపై ప్రత్యేక దృష్టి సారించారు. భారాసాకు చెందిన కీలక నేతలు పార్టీలో చేరడంతో బలం పుంజుకున్నట్లు కనిపిస్తున్నా సొంత పార్టీ నేతల మధ్య ఐక్యత లేకపోవడం కాంగ్రెస్ లో నైరాస్యానికి కారణమవుతోంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న సీతక్క సైతం ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప శ్రేణుల్ని ఏకతాటిపైకి నడిపించేందుకు కృషి చెయ్యట్లేదనే అసమ్మతి రాగాలు వినిపిస్తున్నాయి. ఆసిఫాబాద్ లో మే 2న సీఎం రేవంత్ రెడ్డి సభ, 5వ తేదీన అగ్రనేత రాహుల్ గాంధీ నిర్మల్ సభను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లోక్సభ ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు పెద్దల సభలో అధికార కాంగ్రెస్ కి ఎదురయ్యే సవాళ్లని అధిగమించేందుకు మార్గం సుగమం చేశాయని చెప్పుకోవచ్చు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్ రెడ్డి హస్తం పార్టీలో చేరడమే ఇందుకు కారణం. లోక్సభ ఎన్నికల్లో భారాస తరఫున పోటీ చేసేందుకు సిద్దమైన అమిత్ మారిన పరిస్థితుల్లో కాంగ్రెస్ గెలుపు కోసం పనిచేయనున్నారు. ఈ పరిణామాలతో శాసన మండలిలో తక్కువ మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ కి భారాసను ఎదుర్కోవడం కొంత సులువు కానుంది. అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించి అధికారాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్కి పెద్దల సభ సవాల్గా మారింది. మండలిలో భారాసాకి మెజారిటీ సభ్యులు ఉండటంతో కాంగ్రెస్కి కేవలం 60 మంది ఉన్నారు. ఉప ఎన్నికల ద్వారా వచ్చిన 2 ఎమ్మెల్సీలను కలిపితే
మండలిలో ఆ పార్టీ బలం 3 మాత్రమే. భారాసాకి చెందిన దామోదర్ రెడ్డి, మహేందర్ రెడ్డి కలిపితే ఆ సంఖ్య 5కు చేరింది. అయితే ఆ ఇద్దరిపై ఇప్పటికే గులాబీ పార్టీ అనర్హత పిటిషన్ దాఖలు చేసింది. భారాసాకు పెద్దల సభలో 28 మంది సభ్యులున్నారు. అందులో 2 హస్తం పార్టీ వైపు వెళ్లారు. నామినేటెడ్ కోటాలో 2, మహబూబ్నగర్ స్థానిక సంస్థ కోటాలో 1, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానం మొత్తం 4 ఖాళీలున్నాయి. తొలి సమావేశాల్లో కొంతమేర ఆ దిశగా సంకేతాలు వెలువడ్డాయి. గవర్నర్ ప్రసంగానికి సవరణలు చేయాలంటూ భారసా సవరణ తీర్మానాన్ని ప్రతిపాదించింది. ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ తర్వాత ముఖ్యమంత్రి సమాధానమిచ్చాక ఆ విషయమై సభలో కొంతసేపు చర్చ జరిగింది. తొలి సమావేశం కావడం వల్ల ప్రభుత్వానికి సహకరిస్తామన్న భారసా ఓటింగ్పై తీర్మానానికి పట్టుబట్టకపోవడంతో ఆ వ్యవహారం సద్దుమణిగింది. మండలి ఎమ్మెల్సీలను ఉద్దేశించి మీడియాలో సీఎం వ్యాఖ్యలపై హక్కుల ఉల్లంఘన కింద భారసా ఫిర్యాదు చేసింది. భారాసా నుంచి ఎన్నికైన గుత్తా సుఖేందర్, బండా ప్రకాష్ మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్గా ఉండగా పెద్దల సభలో ఆ పార్టీని ఎదుర్కోవడం అధికార పక్షానికి కొంత ఇబ్బందికరమన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఆ విషయాన్ని అధిగమించేందుకు వీలుగా కొందరు ఎమ్మెల్సీలని కాంగ్రెస్లో చేర్చుకుంటారన్న వాదన వినిపించింది. లోక్సభ ఎన్నికల వేళ జరిగిన పరిణామాలు కాంగ్రెస్కి కలిసొచ్చాయని చెప్పుకోవచ్చు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన కుమారుడిని లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని తొలుత భావించారు. అందుకనుగుణంగా భారసా నాయకత్వంతో చర్చలు జరిపారు. నల్గొండ లేదా భువనగిరిలో అవకాశమిస్తారని అప్పట్లో ప్రచారం సాగింది. అనంతర పరిణామాలతో లోక్సభ బరి నుంచి తప్పుకున్నట్లు అమిత్ రెడ్డి ప్రకటించారు. ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డితో గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పలువురు నేతలు గుత్తా నివాసానికి వెళ్లి అమిత్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆ తర్వాత అమిత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అమిత్ రెడ్డిని ఆహ్వానించిన సందర్భంలో కాంగ్రెస్ నేతలు సుఖేందర్ రెడ్డితో సమావేశమైనట్లు సమాచారం. అనంతరం ఇక నుంచి తనకు ఏ పార్టీతో సంబంధం ఉండదని గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్ రాయదుర్గంలో పేకాట స్థావరాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట నిర్వాహకురాలు మాధవితో పాటు 9 మందిని అరెస్ట్ చేశారు. వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని పేకాట స్థావరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జూదరుల నుంచి 11 ఫోన్లు, 62,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల మీద గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని మానేరు వసతి గృహంలో వాటర్ ఫిల్టర్ పాడవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. 15 రోజులైనా వాటర్ ఫిల్టర్కి మరమ్మతులు చేయించట్లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించాలని వసతి గృహం ముందు బైఠాయించగా హాస్టల్ వార్డెన్ విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఇప్పటికైనా సరైన మంచినీరు అందించాలని విద్యార్థులు కోరారు. హాస్టల్ సదుపాయాలు బాగాలేక, నీళ్ల వసతి లేక వెలవెల పోతున్నా కూడా పట్టించుకొని అధికారులు యొక్క యూనివర్సిటీలో ఉండడం చాలా సిగ్గుచేడు. ఈ రోజు విద్యార్థి ఇక్కడ చదివిన తర్వాత వాళ్ళకు కనీసం నీళ్ల సదుపాయాలు కూడా కల్పించకపోవడం చాలా బాధాకరం. ఈ రోజు మానే రాష్ట్రంలో దాదాపు 15 రోజుల నుండి ఆ మోటార్ కాలిపోయి 2 సార్లు మోటార్ కాలిపోయిన తర్వాత కూడా ఈ యొక్క అధికారం నిర్లక్ష్యం వహిస్తూ ఈ రోజు ఎక్కడో ఆ నీళ్లు ఫిల్టర్ నీళ్లు కాదు, ఎక్కడో కామన్ నీళ్లు తెచ్చి పోసుకుంటా ఆ చెత్త చెదారంతో కూడిన నీళ్లు పోసుకుంటా విద్యార్థులకు అనారోగ్యానికి గురి చేస్తారు. ఈ పలుమార్లు యొక్క అధికారుల దృష్టికి విషయం తీసుకుపోయినా కూడా ఇక విద్యార్థులు మనందరికీ తెలుసు ఎండాకాలం అంటే ఎండలు బాగా కొడతాయి, చల్లని నీరన్న వసతి కల్పించాలి. కానీ అక్కడ నీటి వసతి కూడా కల్పించని దుస్థితి. మొన్నటికి మొన్న లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యూనివర్సిటీలో 107 సంవత్సరాల జన్మదినం అని జరుపుకున్నాం. కానీ విద్యార్థులు తాగడానికి ఒక కూల్ వాటర్ క్యాన్లు కూడా ఏర్పాటు చేయని పరిస్థితి యొక్క యాజమాన్యం ఉంది. శంషాబాద్ విమానాశ్రయంలో చొరబడిన చిరుత కోసం అటవీ అధికారుల గాలింపు కొనసాగుతోంది. చిరుత సంచరించే ప్రాంతం, దాని కదలికలను కనుగొనడం కోసం అధికారులు 11 అత్యాధునిక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటిని ఇప్పటికే బిగించగా మరో 9 కెమెరాలు అదనంగా అమర్చనున్నారు. చిరుత అడుగుజాడలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. అది సంచరిస్తున్న ప్రాంతాల్లో 2 ప్రత్యేక బోన్లను ఏర్పాటు చేశారు. అయితే నిన్న రాత్రి చిరుత సంచారాన్ని మరోసారి అధికారులు గుర్తించారు. బోన్ వద్దకు వచ్చిన వన్యప్రాణి తిరిగి వెళ్లిపోయినట్టు గుర్తించారు. చిరుతకు సుమారు 2 ఏళ్ల వయసు ఉంటుందని, అది మహబూబ్ నగర్ పరిసరాల నుంచి వచ్చి ఉంటుందని భావిస్తున్నారు.
హసన్ ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవన్నపై వేటుకు రంగం సిద్ధమైంది. ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్లు కర్ణాటకలో తీవ్ర కలకలం రేపాయి. లోక్సభ ఎన్నికల సమయం కావడంతో సహా అన్ని వైపుల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిళ్లు పెరిగిన నేపథ్యంలో ప్రజ్వల్ రేవన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమని జేడీఎస్ వర్గాలు తెలిపాయి. ప్రజ్వల్ ను జేడీఎస్ నుంచి సస్పెండ్ చేయాలని ఇప్పటికే పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు జేడీఎస్ అగ్రనేత కుమారస్వామి నిన్న మీడియాకు తెలిపారు. ప్రజ్వల్ రేవన్న వ్యవహారంపై చర్చించేందుకు జేడీఎస్ కోర్ కమిటీ ఇవాళ హుబ్బల్లిలో సమావేశం కానుంది. ఈ భేటీలోనే ఆయనపై చర్యలకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అయితే తనపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చిన ప్రజ్వల్ రేవన్న వైరల్ వీడియోలు నకిలీవంటూ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.